ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత రెగ్యులర్ గా తన అభిమానులతో టచ్ లో ఉంటారు. అందుకు వేదికగా సోషల్ మీడియాను ఎంచుకున్న ఆమె తరచూ పలు పోస్టులు పెడుతూ ఉంటారని తెలిసింది. అలా ఎప్పుడు నెట్టింట ఆమె పేరు వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే తాజాగా సమంత ఒక సెల్ఫీ తీసుకుని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమె కేవలం ఫోటో మాత్రమే షేర్ చేసినా అప్పుడు పెద్ద దుమారమే రేగుతుంది. తన తల వద్ద చేతిని ఉంచిన సమంత మిడిల్ ఫింగర్ ను మాత్రమే ఇండికేట్ చేస్తూ పోజ్ ఇచ్చింది. అప్పుడు అందరి కళ్ళు ఆమె వేలిపైనే వెళ్లాయి. సమంత ఎవరిని ఉద్దేశించి ఆ కొటేషన్ ఫింగర్ ను చూపిస్తున్నారని విమర్శలు వచ్చాయి. తాజాగా సమంత తన ఇన్స్టా స్టోరీలో ఒక ఆసక్తికరమైన పోస్టు చేసింది. కాగా ఆ పోస్టులో ఆ రోజు ప్రత్యేక విషయాన్ని చెబుతాను, ఎదురు చూడండి అంటూ సమంత రాసుకొచ్చింది. కాగా ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ కావడంతో సమంత దేని గురించి చెబుతుందోనని ఆమె ఫ్యాన్స్ నెటిజన్స్ లో చాలా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు లైఫ్ ప్లాన్స్ లేదా తన ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా అప్డేట్ ఇస్తారా, తన కొత్త మూవీ ప్రాజెక్టుపై ప్రకటన చేస్తారా అని చర్చించుకుంటున్నారు. సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత రెగ్యులర్ గా తన అభిమానులతో టచ్ లో ఉంటారు. అందుకు వేదికగా సోషల్ మీడియాను ఎంచుకున్న ఆమె తరచూ పలు పోస్టులు పెడుతూ ఉంటారని తెలిసింది. అలా ఎప్పుడు నెట్టింట ఆమె పేరు వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే తాజాగా సమంత ఒక సెల్ఫీ తీసుకుని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమె కేవలం ఫోటో మాత్రమే షేర్ చేసినా అప్పుడు పెద్ద దుమారమే రేగుతుంది. తన తల వద్ద చేతిని ఉంచిన సమంత మిడిల్ ఫింగర్ ను మాత్రమే ఇండికేట్ చేస్తూ పోజ్ ఇచ్చింది. అప్పుడు అందరి కళ్ళు ఆమె వేలిపైనే వెళ్లాయి. సమంత ఎవరిని ఉద్దేశించి ఆ కొటేషన్ ఫింగర్ ను చూపిస్తున్నారని విమర్శలు వచ్చాయి. తాజాగా సమంత తన ఇన్స్టా స్టోరీలో ఒక ఆసక్తికరమైన పోస్టు చేసింది. కాగా ఆ పోస్టులో ఆ రోజు ప్రత్యేక విషయాన్ని చెబుతాను, ఎదురు చూడండి అంటూ సమంత రాసుకొచ్చింది. కాగా ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ కావడంతో సమంత దేని గురించి చెబుతుందోనని ఆమె ఫ్యాన్స్ నెటిజన్స్ లో చాలా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు లైఫ్ ప్లాన్స్ లేదా తన ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా అప్డేట్ ఇస్తారా, తన కొత్త మూవీ ప్రాజెక్టుపై ప్రకటన చేస్తారా అని చర్చించుకుంటున్నారు.